హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి అప్డేట్ తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియోలో మన మెగా ఫ్యామిలీలో ఒక వ్యక్తి గురించి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, కొంచెం వింతగా కూడా ఉంటుంది అనుకోండి. నిహారిక గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే తను మెగా ఫ్యామిలీకి మరొక గర్వకారణం. నిహారిక కొణిదెల కొట్టేసిన అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. నిహారిక కొణిదెల తన డెబ్యూ ప్రొడ్యూసర్గా కమిటీ కుర్రోలతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన గద్దర అవార్డులో బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డు వచ్చింది. థీమ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ కమిటీ హార్మనీ. అంతేకాదు సైమా 2025లో బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా కూడా గెలిచింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిహారిక తండ్రి నాగబాబు గారు కూడా తన ఫస్ట్ ప్రొడక్షన్ రుద్రవీణతో నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు కూతురు కూడా అదే లెవెల్ అవార్డు తీసుకుంది. దీన్నే అంటారు లైక్ ఫాదర్ లైక్ డాటర్ అని. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే 11 మంది హీరోల్ని పరిచయం చేశారు, 4 హీరోయిన్స్ కూడా పరిచయం చేశారు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 9 కోట్లు అయితే నిహారిక గారు పెట్టడం జరిగింది. కానీ రికార్డు స్థాయిలో 24 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ అయింది. న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. యాక్టర్స్గా కాకుండా ప్రొడ్యూసర్గా కూడా తను ప్రూవ్ చేసుకుంది. ఇక మెగా ఫ్యాన్స్కి ఇది డబల్ హ్యాపీనెస్ కదా. మీరు కమిటీ కుర్రోలు చూసారా? ఎలా ఉంది కమిటీ కుర్రోలు సినిమా? ఎలా ఉందో మీరు చూసారా లేదా అన్నది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని బిగ్గెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూనే ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.